మార్గశిర మాసం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పొరపాటున కూడా చేయకూడని 3 పనులు ఉన్నాయి. ఈ 3 పనులు చేయటం మానేస్తే చాలా కష్టాలు పోతాయి. మిగతా రోజుల్లో కాదు, ఈ ఒక్క మార్గశిర మాసంలో ఈ 3 పనులు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం. మృగశిర నక్షత్రం పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశీర్షమని పేరు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు. ఈ మాసంలో చేసే పూజ, హోమము, అభిషేకము ఇలా ఏ దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించాడు. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ప్రాతకాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఈ మాసం ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచింది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని సంతరించుకుంటుంది. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఆది నారాయణుడు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తోంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని అంటారు. ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం. మార్గశిర శుద్ధ సప్తమిని జయ సప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈరోజు సూర్యారాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు కూడా వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటుంది. కనుకనే కాలభైరవుడు అయ్యాడు. భైరవుని శరణు గోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానము, పితృతర్పణము, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పౌరలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వటం మంచిది. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా గ్రంథాలలో చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ భక్తులు హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. ఈరోజు అనగా వ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. మార్గశిర పౌర్ణమితో అనేక రకాలైనటువంటి వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున యమధర్మరాజును పూజిస్తారు. ఈ పున్నమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే మార్గశిర మాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు లక్ష్మీదేవి పూజకు, దత్తాత్రేయుని పూజకు విశేషమైనది. ఈరోజు చేసే లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడికి పరాశరుడు తెలిపినట్లుగా పురాణాల కథనం.
అయితే ఇంత విశిష్టత కలిగిన ఈ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో ఏ రోజైనా సరే అన్నం మీ ఇంట్లో నుండి ఇంకో ఇంటికి ఇవ్వకండి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, అన్నం మిగిలిపోతే తాలింపు పెట్టేస్తూ ఉంటారు. ఆ అన్నాన్ని ఇంట్లో పిల్లలకు కొంచెం పెట్టి పక్కింటి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు, లేదా ఇంటి పని వాళ్లకు ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వటంలో తప్పు లేదు, కానీ ఈ మాసంలో మాత్రం ఇవ్వవద్దు. ఇవ్వకుండా ఉంటే 100 మందికి భోజనం పెట్టే స్థితి మీకు కలుగుతుంది. కనుక ఈ ఒక్క నెల రోజులు ఈ నియమం పాటించండి. అన్నం వేరే ఇంటికి ఇవ్వవద్దు. అలాగే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పాల ప్యాకెట్లను కూడా ఎవ్వరికీ ఇవ్వవద్దు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోండి. ఇంటికి ఎన్ని పాలు అవసరం అవుతాయో కూడా అంచనా వేసుకోలేని ఆడవారు చాలామంది ఉంటారు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోయే వరకు వాడేసేవారు ఉన్నారు. కానీ ఈ నెల రోజులు ఇంట్లో పాలు పెరుగు అయిపోనివ్వకండి. చిన్న కప్పు పాలు అయినా సరే ఉండాలి, కొంచెం పెరుగైనా సరే ఇంట్లో ఉండాలి. పాలు పెరుగు పూర్తిగా అయిపోకూడదు. పాలు పెరుగు ఇంట్లో ఉండకపోతే అతి త్వరలో దరిద్రం పడుతుంది. ఏ ఇంట్లో అయితే పాలు పెరుగు పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. మరొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నెల్లాళ్ళు ఇంట్లో నుండి డబ్బుని వేరే వారికి అప్పుగా ఇవ్వవద్దు. అంటే ప్రాణం మీదకి వచ్చిన ప్రాణాపాయంలో ఉన్న డబ్బు ఇవ్వవద్దని నా ఉద్దేశం కాదు. ప్రాణాపాయం కలిగినప్పుడు ఇవేమీ పనిచేయవు. ప్రాణం పోయే పరిస్థితులు వస్తే డబ్బు ఇవ్వండి. ఎందుకంటే అలాంటప్పుడు మానవత్వానికే పెద్దపీట వేయాలి. ఇలాంటప్పుడు సాయం చేస్తే లక్ష్మీదేవి 100 ఇస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏమిటంటే, సర్వసాధారణ పరిస్థితుల్లో ఈ నెల రోజులు మీ ధనాన్ని కానీ ఆభరణాలను కానీ అరువు ఇవ్వకండి. చెయ్యి జారిన తర్వాత అదృష్టం గురించి వెతుకులాడటం అనవసరం. కనుక ఈ నెల రోజులు ధనం వేరే వారికి ఇవ్వవద్దు, ఆభరణాలు కూడా ఇవ్వవద్దు. అన్నం ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి ఇవ్వవద్దు. పాలు పెరుగు అయిపోకుండా చూసుకోండి. మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో తప్పక ఈ 3 నియమాలను పాటించండి. ఈ 3 పనులు ఈ ఒక్క మాసంలో చేయకుండా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద వర్షిస్తుంది. అలాగే ఈ మాసంలో ఉసిరికాయలను ఎవ్వరికీ ఏ రూపంలోనూ ఇవ్వకండి. కొంతమంది ఉసిరికాయ పచ్చడిని పక్కింటి వారికి ఎదురింటి వారికి ఇస్తూ ఉంటారు. కానీ ఆ రూపంలో కూడా ఉసిరికాయను ఎవ్వరికీ ఇవ్వకండి. ఈ మాసంలో ఏ రూపంలో అయినా సరే ఉసిరికాయను వేరే వారికి ఇచ్చారంటే డబ్బంతా తుడిచిపెట్టుకుని పోతుంది. ఈ మాసంలో ఉసిరికాయలు ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి. దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి. మళ్ళీ ఉసిరికాయ దీపాలు అవసరం లేదు. దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలు. లక్ష్మి వృద్ధి చెందుతుంది. ఉసిరికాయలు బీరువాలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. కానీ ఈ ఉసిరికాయలను వేరే వారికి ఇవ్వవద్దు. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.